కథ పేరు 'అద్దంలో కనిపించని అతిథి'. అరవింద్ ఒక ఫోటోగ్రాఫర్. అతనికి ఒక ప్రత్యేకమైన అలవాటుంది. ప్రతిరోజు రాత్రి తన గదిలో పెద్ద అద్దం ముందు నిలబడి ఒక ఫోటో తీసుకోవడం. కాలంతో పాటు ముఖం ఎలా మారుతుందో చూడాలని ఆలోచన. ఒకరోజు ఫోటో చూసి అరవింద్ ఒక్కసారిగా ఆశ్చర్యపడ్డాడు. ఫోటోలో తన వెనుక ఒక వ్యక్తి నిలబడి ఉన్నట్టు ఫోటో వచ్చింది. అది అతని ఇల్లు. తలుపులు మూసి ఉన్నాయి. ఎవరి లోపలికి వచ్చే అవకాశం లేదు. కానీ ఫోటోలో మాత్రం స్పష్టంగా ఒక వ్యక్తి. ముఖం పూర్తిగా కనిపించకుండా కళ్ళు మాత్రం అరవింద్ని చూస్తున్నట్లు ఉంది ఆ ఫోటో. భయంతో ఫోటోని డిలీట్ చేశాడు. ఎడిటింగ్ లో తప్పై ఉంటుంది అని అనుకున్నాడు. మరుసటి రోజు మళ్ళీ ఫోటో తీశాడు. ఈసారి ఆ వ్యక్తి అద్దానికి దగ్గరగా వస్తున్నాడు. అరవింద్ నిద్రపోలేకపోయాడు. ఆ అద్దాన్ని గదిలో నుంచి తీసేయాలని ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నించినా అద్దం కదలలేదు. అద్దం మీద ఒక చిన్న వాక్యం చెక్కబడి ఉంది. అది ఇప్పుడే గమనించాడు. నన్ను చూస్తున్నావా? నువ్వు నన్ను చూస్తున్నావా అనే వాక్యం ఉంది. మూడో రోజు ఫోటోలో ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించింది. అది అరవింద్ ముఖమే. కానీ కళ్ళలో విచిత్రమైన కోపం. ఆ రాత్రి అద్దం ముందు నిలబడి అరవింద్ అరవసాగాడు. ఎవరు నువ్వు అని. అద్దం లోపల నుంచి ఒక స్వరం వినిపించింది. నేను నువ్వు అవ్వాల్సిన వాడిని అని అనింది. అరవింద్కు కథం గుర్తొచ్చింది. ఒకప్పుడు గొప్ప ఫోటోగ్రాఫర్ అవ్వాలని కళ. కానీ భద్రత కోసం కళలను వదిలేశాడు. తనకు ఇష్టం లేని పనిని జీవితాన్ని గడిపేస్తున్నాడు. అద్దంలో ఉన్నవాడు మెల్లగా చెప్పాడు. నువ్వు నన్ను వదిలేశావు. అందుకే నేను అద్దంలో చిక్కుకుపోయాను అని. అరవింద్ చేతులు కంపించాయి. ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. అద్దం మీద వాక్యం మారింది. నన్ను బ్రతికించు అని ఉంది ఆ వాక్యం. మరుసటి రోజు అరవింద్ ఉద్యోగం వదిలేశాడు. మళ్ళీ కెమెరా పట్టుకున్నాడు. నిజమైన ఫోటోగ్రాఫర్ గా జీవించడం మొదలుపెట్టాడు. ఆ రాత్రి ఫోటో తీస్తే అద్దంలో అతను ఒక్కడే. కానీ అద్దం మీద కొత్త వాక్యం కనిపించింది. ఇప్పుడు నువ్వే నిజం అనే వాక్యం.